తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఎదురుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యొక్క కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి గూండాలు దాడి చేయడంతో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క బస్సును వస్తున్నటువంటి కార్పొరేటర్ 27 మందితో వస్తున్నటువంటి వాహనం పైన దాడి చేసి వారిలో 8 మంది కార్పొరేటర్లను ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా తిరుపతిలో ఒక ఆటవిక రాజ్యం, రౌడీ రాజ్యం నెలకొని ఉంది. ఏదైతే డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇటు ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి ఎంపీతో పాటు ఎమ్మెల్సీకి కూడా ఈ యొక్క వాహనంలో ఉన్నారు. మొత్తం దాడి చేసి యొక్క అద్దాలను ధ్వంసం చేసి వారిలో లోపల ఉన్నటువంటి 8 మంది కార్పొరేటర్లను ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి. పోలీసులు యొక్క సంఘటన ప్రాంతానికి ఎస్కార్ట్గా ఉన్నటువంటి పోలీసులు పత్తా లేకుండా పోయారు. ఒక్కసారిగా దాడి చేస్తూ ఉంటే వారు కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఒక 500 మందికి పైగా యొక్క దాడి చేయడంతో ఒక్కసారిగా షాక్కు గురైనటువంటి సంఘటన ప్రాంతంలో వాహనంలో ఉన్నటువంటి కార్పొరేటర్లను ఎత్తుకుని పోవడం జరిగింది. వారి పోలీసులు కళ్ళెదిటే యొక్క ఘటన చోటు చేసుకున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, తిరుపతి ఎంపీ వీరంతా కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. వారందరినీ కూడా కాలి నడకనే వారంతా కూడా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో లేని విధంగా ఒక నీచ సంస్కృతికి యొక్క కార్పొరేటర్లందరినీ కూడా మనం తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. కార్పొరేటర్లందరినీ కూడా ప్రత్యేక వాహనాల్లో లోపలికి తరలిస్తూ ఉన్నారు. ఉన్నటువంటి వాహనాలలో ఉన్నవారిని 8 మందిని ఎత్తుకుపోవడం జరిగింది. ఒక్కసారిగా దాడి చేయడంతో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మొత్తం 49 మంది కార్పొరేటర్లు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నారు. వీళ్ళు ఏదైతే 46 మంది ప్రస్తుతానికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తుండగా దాడి చేయడంతో షాక్కు గురయ్యారు. ఉన్నటువంటి కార్పొరేటర్లు 8 మందిని బలవంతంగా వేరే కార్లలో తీసుకుని కూటమి నేతలు తీసుకుపోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మిగిలినటువంటి కార్పొరేటర్లు ఈ యొక్క డిప్యూటీ మేయర్ మేయర్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బలవంతంగా వారందరినీ కూడా ఓవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విప్ జారీ చేసినప్పటికీ బలవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ సభ్యులు ఉన్నటువంటి తిరుపతి కార్పొరేషన్లో ఒక్కసారిగా వారందరినీ కూడా ఎత్తుకుపోవడం జరిగింది. షాక్కు గురయ్యారు. సంఘటన ప్రాంతంలో వాహనం మేయర్తో పాటు మిగిలినటువంటి కార్పొరేటర్లు ఉన్నటువంటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఈ యొక్క టీడీపీకి సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి గూండాలు పెద్ద ఎత్తున వారంతా కూడా లోపలికి చొరబడి వారందరిపైన కూడా దాడి చేశారు. వాహనంపై దాడి చేసి కార్పొరేటర్లందరూ కూడా ఎత్తుకుపోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం సంఘటన ప్రాంతంలో యొక్క కార్పొరేటర్లందరూ కూడా వేరే వాహనంలో వారి లోపల కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. సంఘటన ప్రాంతానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు లోపలికి వెళ్తూ ఉన్నారు. వారి ప్రత్యేక వాహనాల్లో లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా వచ్చినటువంటి మినీ బస్సును ధ్వంసం చేసి కార్పొరేటర్లను ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. సంఘటన ప్రాంతంలో తిరుపతి ఎంపీ ఏదైతే ముందుగా ఉన్నారో ఆ తర్వాత కార్పొరేటర్లు ఉన్నారో వారు ఉన్నటువంటి వాహనం పైన దారుణంగా వచ్చి కార్పొరేటర్లు అసలు ఏం జరిగింది సార్? మీతో పాటు ఉన్నారు ప్రత్యక్ష సాక్షి. నేను కూడా ఒక బాధితున్నే. ఓటు ప్రశాంతంగా వేద్దామని వచ్చినటువంటి మా కార్పొరేటర్లు ప్రయాణిస్తున్నటువంటి బస్సు మీద దారుణంగా టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేసి బస్సు అద్దాలు పగలు కొట్టేసి అలాగే ఆ బస్సు బీగాలు బీక్కొనేసి అలాగే గాలి కూడా టైర్లకు తీసేసి మూవ్ దానికుండా ఇది చేశారు. సో ఇది అత్యంత అప్రజాస్వామికం. దీని మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి అలాగే పోలీస్ వ్యవస్థ దీని మీద నిర్లక్ష్యంగా వహించడం అత్యంత దారుణం. దీన్ని ఎంత దూరమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుందని పోలీసులు కళ్ళెదుటి యొక్క కార్పొరేట్ ఎత్తుకుపోతా ఉంటే చోద్యం చూస్తా ఉన్నారు. వాళ్ళు కార్పొరేటర్లను ఎత్తుకుపోతున్నా కూడా బలవంతంగా కొట్టుకొని తీసుకెళ్తున్నా కూడా వాళ్ళు చూస్తూ నిమ్మక నీరెత్తుగా ఉండడం అత్యంత దారుణం, అత్యంత శోచనీయం. అందరికి రక్త గాయాలు కూడా అందరినీ కొట్టి ఇదంతా చీరలు లాగేసి కొట్టేసి పోలీసు వాళ్ళంతా కొట్టేసినారు, ఎరగదీసినారు. ఇదేమి సార్? మేము ఓటింగ్ కు వస్తా ఉన్నాము. ఓటింగ్ వస్తుంటే దౌర్జన్యంగా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వచ్చి అడ్డుకొని కొంతమందిని కొట్టి కొంతమంది గాయాలు చేశారు. కొంతమంది కార్పొరేటర్లని లాగి బయటేసేసి వాళ్ళు బరీ బాన్సులు చేసుకుని తీసుకెళ్లిపోయారు సార్. ఇది చాలా దారుణం. తిరుపతి
చాలా పుణ్యక్షేత్రం, చాలా పవిత్రమైన చోట్ల ఈ దౌర్జన్యాలు, దారుణాలు ఇవి ఎన్నోళ్ళు జరుగుతాయో తెలియదు. ఎన్టీఆర్ స్వామి చూస్తా ఉన్నాడు, వీళ్ళు పాపాలు పడే రోజు దగ్గరలో ఉంది సార్.